చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యాల మీద ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంశాల వారీగా మాట్లాడుతూ వెళ్ళారు. మొదట రైతుల సమస్యలు, యూరియా సమస్యలు, గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా పైనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది చూపెట్టారు. ఇంతకుముందు ప్రభుత్వ హాయం కంటే మనం 90,000 క్వింటాలు ఎక్కువ ఇచ్చాం, అది ఇది అని. కానీ క్షేత్రస్థాయికి వస్తే ఏ విధంగా యూరియా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతుల కష్టాలు ఉన్నాయి అని చూపెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలా ఉంది పరిస్థితి అనే విజువల్స్ చూపెట్టారు. ఆధారాలు లేకుండా ఏది మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అండ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సొంత నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితులు ఏందో చూపించారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో యూరియా లేక రైతుల కష్టాలు చూడండి. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో యూరియా లేక రైతుల కష్టాలు చూడండి అని చూపించుకుంటూ రైతులకు తమ సొంత నియోజకవర్గంలో కూడా యూరియా ఇవ్వలేని ఈ వ్యవసాయ మంత్రి, ఈ ముఖ్యమంత్రి కట్టకట్టుకుని అన్న దూకడం మేలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు లేదు అంటే ఎస్పీలు, కలెక్టర్లతో మీడియా సమావేశం నిర్వహించి క్లియర్ కట్గా చెప్పాం. ఎక్కడన్నా యూరియా కానీ, ఎరువులు కానీ బ్లాక్ అనే మాట వినిపిస్తే మీ ఉద్యోగాలు ఉండవని. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ మాట అనలేరు. ఎందుకని? తెలుగుదేశం పార్టీ నేతలే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉన్నారు అని చెప్పి ఆ విజువల్స్ చూపెట్టారు. అమ్ముకుంటుంటే ఈ విధంగా వాళ్ళు కొన్ని చోట్ల దొరికారు, ఈ విధంగా కొన్ని చోట్ల జనాలు అడ్డుకున్నారు. దొరికారంటే జనాలు తిరగబడుతూ ఉంటే పోలీసులు వచ్చి ఇంకా కేసులు పెట్టాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లో అమ్మిపిస్తూ ఉంది. ఇది 100,000 కోట్ల రూపాయల కుంభకోణం. రైతుల ఉసురు తగులుతుంది, రైతుల కన్నీళ్లు మీకు తగులుతాయి. రైతులకు అన్యాయం చేయకూడదు. మరోవైపు గిట్టుబాటు ధర ఎంత అధ్వాన్నమైన పరిస్థితి ఉంది అంటే రైతులది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతులు సంతోషంగా ఉంటే ఈ ముఖ్యమంత్రి చూడలేరు. రైతులు సంతోషంగా ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేదు. రైతులను కష్టాలు పాలు చేయాలన్నదే వీళ్ళ విధానం. గిట్టుబాటు ధర విషయంలో అయినా, ఎరువులు దొరకని విషయంలో అయినా, యూరియా దొరకని విషయంలోనైనా, ఉన్న యూరియాను బ్లాక్ మార్కెట్కి పంపించి రైతులను జలగల్లా పీల్చుకు తింటున్న టీడీపీ నాయకుల వ్యవహార శైలి, ఇదంతా కూడా రైతులను సంతోషంగా ఉంచనీయందే అని చెప్పి ప్రతిదీ కూడా రైతు కష్టాలు, యూరియా కష్టాలు, విజువల్ వాళ్ళు ఏంటి అన్నీ చూపించుకుంటూ, అన్ని ఆధారాలు విజువల్స్ తోటి. కానీ ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు కానీ చెబుతున్నా. ఇప్పుడు జగన్ గారు విజువల్ చూపించి మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి ఇంకొకరు వచ్చి ఆ విజువల్ తప్పు, జగన్ చూపించి తప్పు, అది కాదు అని చెప్పి దానికి కౌంటర్ ఇవ్వమనండి చూద్దాం. ఇవ్వరు. సంబంధం లేకుండా ఇంకేదో తిడతారు చూడండి.